చిన్న మాట చెప్పి నేను ప్రారంభిస్తాను. ఒకసారి ఒక ధనవంతుడు పెద్ద కారులో ఎక్కడో ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణం చేస్తున్న సమయంలో అతనికి దారిలో ఒక బిచ్చగాడు కనిపిస్తాడు, అడుక్కునేవాడు కనిపిస్తాడు. ఆ అడుక్కునేవాడు చూడంగానే ఇతనికి జాలి అనిపించేస్తుంది. ఈ డబ్బున్న వాడికి బండి ఆపుతాడు. ఆపి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను అడుగుతాడు, బాబు ఏంది నీ పరిస్థితి ఇలా ఉంది అని అంటే తను ఏదో తన స్టోరీ చెప్తాడు. ఎన్నో ఇబ్బందులతో ఉన్నాను అని చెప్తాడు. ఆ సమయంలో ధనవంతుడు ఒక మాట మాట్లాడతాడు. ఏంటంటే, నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. రేపు ఇదే 10 గంటలకి రేపు ఇదే 10 గంటలకి నేను నీ దగ్గరకు వస్తాను. నీకు కావాల్సిన ఆహారం ఇస్తాను. చలికాలం కదా, కప్పుకోవడానికి నీకు మంచిగా వస్త్రాలు ఇస్తాను. ఇంకా పైగా దానికి ఏమంటారంటే బ్లాంకెట్స్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, నీకు ఏం టెన్షన్ పడకు అని చెప్తాడు. అనగానే ఈ పేదవాడు ఎవడైతే ఉంటాడో చాలా ఆనందపడిపోతాడు. ఈ ధనవంతుడు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ధనవంతుడికి ఎన్నో పనులు ఉన్నాయి. సో కాబట్టి రేపు వస్తానని చెప్పిన వాడు అనుకోకుండా ఎన్నో పనులు పెట్టుకొని ఆ రోజు రాకుండా వెళ్ళిపోతాడు. దాని నెక్స్ట్ వస్తాడు. అంటే ఈ రోజు కాదు, రేపు రావాల్సిన వాడు ఎల్లుండి వస్తాడు. రాగానే అక్కడ బిచ్చగాడు ఉంటాడు. ఈ లోపల పక్కన అడుగుతాడు, అక్కడ ఉన్న షాప్ వాళ్ళు ఉంటారు కదా, ఏమైందా ఆయన నిన్న ఉండే కదా, మొన్న ఉండే కదా, ఇప్పుడు ఎందుకు లేడు అనగానే ఆ బిచ్చగాడు చనిపోయాడు అని చెప్తాడు. బిచ్చగాడు చనిపోయాడు. జీవితంలో ఎప్పుడైనా మనము ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట పైన ఆధారపడి లేకపోతే నిలబడి ఉండాలి. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తికి ఆ మాట అనేది ఒక జీవితం కావచ్చేమో, ఒక ఆశ కావచ్చేమో, ఒక నిరీక్షణ కావచ్చేమో, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చేమో. ఆ పేదవాడు సంవత్సరాలు కొద్దిగా ఎన్నో రోజుల నుంచి రోడ్డు పైన అడుక్కొచ్చిన్నాడు, హ్యాపీగా బతికాడు. కానీ ఒక ధనవంతుడు రాగానే అతనికి ఆశ పుట్టించగానే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి బతికిన ఈ పేదవాడు ఇప్పుడు ఒకరిపైన ఆశపడి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ ధనవంతుడు ఆ సమయంలో రాలేదో ఆ బాధతోనే కుమిలి ఏమైపోయింది తెలుసా? అతను చనిపోయాడు, మరణించాడు. మొన్నటి వరకు అదే చలి రెగ్యులర్గా ఉంది అతనికి, మొన్నటి వరకు అదే రగ్గుతో ఉన్నవాడు. కానీ ఎప్పుడైతే నేను వచ్చి నీకు మంచి రగ్గు ఇస్తాను అని చెప్పాడో ఈ రగ్గు ఆయనకి ఏమైపోయింది తెలుసా? పాత పడిపోయింది, దాని మీద ఇంట్రెస్ట్ వస్తలేదు. రోజు కప్పుకున్న రగ్గే ఈ రోజు అతనికి చిరాకుగా అనిపిస్తుంది. కొత్త రగ్గు వస్తుందేమో అని అనుకున్నాడు. ఆ రగ్గు పైన అతను ఆలోచించుకుంటే ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని కోల్పోయాడు. రోజు ఎంతో ఎంతో ఒక పూట అన్నం తినేవాడు. ధనవంతుడు రంగని బాగా డబ్బులు ఇస్తాను, బాగా తిను అని చెప్పగానే ఆ తిండి పైన ఆశ పెట్టాడు, ఆకలితో చనిపోయాడు. ఈరోజు మనిషి తన మాటను, తన ఆశను అదుపులో పెట్టలేకపోతున్నాడు. ఒక వ్యక్తి ఏదో చెప్తాడు, దాని మీద ఏదో ఆశ పడతాము, దీని ద్వారా ఏమైపోతుంది తెలుసా? ఆ వ్యక్తి ఎప్పుడైతే మాట తప్పుతాడో ఈ వ్యక్తి ఇక్కడనే డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా అయిపోయింది? ఏమైనా అవుతుందా? నా బతికేంటిది? నా పరిస్థితి ఏంటిది? అయ్యో ఆ డబ్బులు ఇవ్వడు కదా, ఇంకా నా పని అవుట్, ఇంకా నా జీవితం వెళ్ళం, ఇంకా నాకు చావే దిక్కు అని అనుకుంటాడు. ఒక మనిషికి ఎప్పుడు కూడా మనము మాట ఇవ్వద్దు. ఒకవేళ మాట ఇస్తే ఆ మాట పైన ఆ రోజులో చేసి పడేయాలి. అంతేకాని ఆ మాట వల్ల ఇంకొక వ్యక్తి ఎంత ఆశతో ఉంటాడో ఆ ఆశ సమయానికి రాలేదు అనుకోండి, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు దేవుడు మనతో అదే మాట్లాడబోతున్నాడు. మనము ఎప్పుడైనా ఎన్నో విధాలుగా మనం ఒకవేళ చూస్తే ఈరోజు మనిషికి 100 సమస్యలకు కారణం ఏంటిది అని ఒకవేళ మనం అనుకుంటే మనిషి భవిష్యత్తు తన మాటల ద్వారానే
ఇబ్బందుల్లో ఇరుకుతున్నాడేమో, తన మాటల ద్వారానే చిక్కులో పడిపోతున్నాడేమో, తన మాటల ద్వారానే దూరం చేసుకుంటున్నాడేమో, తన మాటల ద్వారానే ఎదుటివానికి కించపరిచేస్తున్నాడేమో, తన మాటల ద్వారానే ఒక వ్యక్తికి చంపేస్తున్నాడేమో. మాటలు ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఎప్పుడైనా చూసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా నేను ఎలా మాట్లాడుతున్నాను అనే దాని మీద ఎక్కువగా ఆలోచించాలి. ఈరోజు సంఘంలో ఉన్న మీరందరూ, నేను, మనమందరము మన మాటలని అదుపులో పెట్టుకున్నామా? ఒకసారి జ్ఞానవంతుడైన సొలొమోను మహారాజు ప్రావర్బ్స్ ఏమంటారు, సామెతల గ్రంథంలో ఒక మాట మాట్లాడేది 15వ అధ్యాయం. ఒకసారి మనం చదువుదాం. సామెతలు 15వ అధ్యాయం మనం ఒకవేళ చదివితే ఇక్కడ 4వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నారు. మనం ఒకసారి చదవాలి. సాత్వికమైన నాలుక, సాత్వికమైన నాలుక ఏమిస్తుందట? ఒక వ్యక్తి సాత్వికంగా మాట్లాడితే ఆ మాటలంట ఎదుటి వానికి జీవ వృక్షము లాంటిది అనంట. తర్వాత దాన్ని ఒకవేళ ఆ మాటల్లో కుట్టిలతో ఉన్నప్పుడు ఆత్మను ఏం చేస్తుందంట? భంగము. అంటే ఇక్కడ మనకు 2 విధమైన మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి మృదువైన మాటలు, రెండోది కుటిలమైన మాటలు. ఒక మాట ద్వారా ఆత్మని కాపాడగలుగుతాము, ఇంకొక మాట ద్వారా ఏం చేస్తున్నాం? ఆత్మను భంగం చేయగలుగుతాము కదా. ఒక మాట ద్వారా ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి రేపో మాపో చనిపోయే రోజులు ఉన్నాయి, చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉన్నాడు ఒక పేషెంట్. డాక్టర్ రాగానే నువ్వు పోతావా ఈరోజు అనడంతో, నువ్వు 2-3 రోజులు పోతావా అని చెప్పంగానే ఆ పేషెంట్ అప్పుడు కాదు పోవాల్సింది, వాడు సగం ఈ రోజే చచ్చిపోతాడు. అలాంటి వానికి మనం ఎలా చెప్పాలి? మస్తు జీవితం ఉంది నీకు, 2 రోజులు అంటే మామూలు విషయమా? 48 గంటలు నీ జీవితంలో నువ్వు ఎంత ఆనందంగా బ్రతుకుతావో అంత ఆనందంగా బ్రతుకమంటే బహుశా ఇంకా 24 గంటలు ఆయన వరకు పెరుగుతుందేమో. అంటే మాటలతో మనం ఏం చేస్తున్నామంటే ఒక మనిషికి ప్రాణం ఇస్తే ఇంకొక మనిషి ప్రాణాన్ని తీసేస్తున్నాం. మంచి మాట, ఒక మాట ఏం చేస్తుంది? రీడ్ ఎట్లడది? సాత్వికమైన నాలుక. అబ్బా, ఈ సాత్వికమైన నాలుకతో మనం మాట్లాడితే జీవానికి జీవ వృక్షం లాగా పనిచేస్తుందంట. చాలా మంది అంటారు చూడండి, బా ఆ బ్రదర్ దగ్గర మాట్లాడితే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి అని అంటారు, ఆ సిస్టర్ దగ్గర మాట్లాడితే మాకు కొంచెం మంచిగా అనిపిస్తుందండి అని అంటారు. ఇంకా కొందరు ఉంటారు, అబ్బో ఆయన దగ్గర పోతేనా ఆయన అంతే అండి, మనతో ఆయన మాటలకి మనం తట్టుకోలేము, ఈయన మాటలకి తట్టుకోలేము. ఎందుకు నీ పైన ఇలాంటి సాక్ష్యం పలుకుతున్నారు జనాలు? ఎందుకు మాటల్లో మనకు దోషం కనిపిస్తుంది? ఈరోజు ఇక్కడ మంచి మాట, ఒక మంచి మాట జీవ వృక్షంలాగా పనిచేస్తూ ఉంటే మరొక మాట ఎలా పనిచేస్తుందంట? కుటిలమైన మాటలు ఎలా పనిచేస్తుందట? ఆత్మకు భంగం కల్పిస్తుందంట. ఆత్మ అంటే ఏంటి తెలుసా? నీలో ఉన్న ఒక ఆత్మ. ఈ ఆత్మను దేవుడు నడిపిస్తున్నప్పుడు ఈ ఆత్మను మనం భంగం చేస్తా ఉన్నాము అనంట. నా మాటలు అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారు. దేవునికి స్తోత్రం. నా మాట బహుశా మీకు అందరికీ చాలా స్ఫూర్తిగా వినిపిస్తుంది, మీరు అర్థం చేస్తున్నారు, గ్రహిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మృదువైన మాటలు ఉన్నాయి, భయంకరమైన ఆత్మను చంపే మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మను భంగం చేసే మాటలు, అదే విధంగా ఏం చేస్తుందట? జీవ వృక్షం ఇచ్చే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఇందులోనే 18వ అధ్యాయం మనం ఒకవేళ చదివితే 21వ వచనం, ఈ మాటలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకు చూపెడుతుంది. ఒకసారి
జీవము మరణము నాలుక వశము. ఈ జీవము మరణము ఎవరి వశము అనంట? నాలుక వశం అంట. దీన్ని కనుక బాగా ప్రీతి పడ్డావు అనుకో, బాగా ఇష్టపడ్డావు అనుకో, నువ్వు అదే ఫలము తింటావు. నీ నోటి నుండి ఎలా మాటలు మాట్లాడతావో ఫలము పొందుతావు. ఒక బావిలో అరే అనవనుకో, బావిలోకి వెళ్ళి సౌండ్ ఏమొస్తుంది చెప్పండి? అరే అనే సౌండ్ వస్తుంది. అనా అనా అమ్మా గట్టిగా లోపలికి వెళ్ళాలంటే సౌండ్ వస్తుంది, అమ్మా అనే సౌండ్ వస్తుంది. అంటే నువ్వు దేనికైతే బాగా ప్రీతికరంగా ఉన్నావో నీకు అలానే జరుగుతుంది. నీ జీవము, నీకు మరణము ఎవరిపైన ఆధారపడి ఉంది అంటే కేవలము నీ నాలుక మీదనే ఆధారపడి ఉంది. మనం అంటాం కదా కొన్నిసార్లు, బాబు ఆ ఊరు ఎలా, ఆ ఊరు మంచిదేనా అని అంటే మనం ఏమంటాం దానికి? నీ నాలుక మంచిగా ఉంటే ఊరు మంచిది. ఎందుకు నాలుక మంచిగా ఉంటే ఊరు మంచిది? ఎందుకంటే మన మాటలే మనకు దోషంగా మారుతున్నాయి కాబట్టి. ఒక మాట నీకు జీవ వృక్షం ఇస్తే మరొక మాట ఆత్మను ఏం చేస్తుందంట? భంగము కలిగిస్తుందంట. ఎలా మాట్లాడకూడదో క్రైస్తవుడు బైబిల్లో ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా చూడాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి చాలా స్పష్టంగా ఉంటాయండి. ఈరోజు మన మాటల్లో ఏమైనా దోషం కనిపిస్తున్నాయి? చూద్దాం ఒకసారి. మరొక చోట ఇదే మాట ఉంటుంది. ఇందులో దానికి ఏంటంటే 13వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. ఏ వ్యక్తి అయితే తన నోరుని కాచుకుంటాడో, బాగా వినండి, కాచుకోవడం అంటే ఇంట్లో ఆస్తిని కాచుకోవడం కాదు, జేబుల డబ్బులను కాచుకోవడం కాదు. ఏది కాచుకోవాలి అది కాచుకోవద్దు, కానీ ఏది కాచుకోవద్దని అది కాచుకుంటాం మనం. అంతేనా? దేన్నైతే కాచుకోమని చెప్పాడు కాచుకోము, కానీ దేన్నైతే కాచుకోవద్దు దాన్ని ఏం చేస్తున్నాం మనము? కాచుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఏం కాచుకోమని చెప్తున్నాడు ఇక్కడ? తన నోరుని కాచుకున్నవాడు కాపాడుకుంటాడు. నువ్వు ఒకవేళ మనం నోటికొచ్చింది మాట్లాడినావు అనుకో, నీకు నువ్వే నాశనం తెచ్చుకుంటావు. ఇప్పుడు ఆలోచించుకోండి, మనకు ఎవరు నాశనం చేసేది? భర్త ఒక మాట మాట్లాడితే భార్య ఊరుకున్న ఒక మ్యాటర్ క్లియర్ అయిపోతే నువ్వేనా నాకు చెప్పాను వాడు ఏం తెలియస్తాడు. భార్య మౌనం మాట్లాడింది అనుకో, భర్త మౌనం కూడా అనుకో, మ్యాటర్ క్లియర్. లేకపోతే నీకు ఫుడ్ ఉండదు, ఏమిడు. అంటే ఎక్కడ పోయినా ఏదో ఒక చోట ఏదో సమస్య ఉంది. ఆ సమస్య ఎక్కడి నుండి ఉంది అంటే కనుక ఆ సమస్య నీలోనే ఉంది, కానీ నువ్వేమంటావు తెలుసా? వాళ్ళలో ఉంది ఆ సమస్య అంటావు. హల్లెలూయా, హల్లెలూయా. తన నోరుని కాచుకున్నవాడు ఏం చేస్తాడట? తన ప్రాణాన్ని కాపాడుకుంటాడట. తన మాటలకు అదుపు లేకపోతే ఏం చేస్తాడంట? నాశనానికి దగ్గరకు అయిపోయింది. వాడి టైం దగ్గరకు వచ్చింది, వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. అంతేనా? అంతేనా? ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు? దేవునికి అనుమతిస్తున్నాడు ఎక్కువ మాట్లాడమని. ఏదైతే బాగా వినండి, మనకు దేవుడు ఒక నాలుక ఇచ్చాడు కదా. ఈ నాలుక ఒకవేళ కనుక మన నోరులో ఉందనుకో, మన నోరు ఒకవేళ ఈ పెదాలు ఈ పళ్ళే లేకపోయినా కుక్కల నాలుక బయట ఉంటుంది మనకు అందరికి. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఏమి ఇచ్చాడు కదా? పళ్ళు ఇచ్చాడు, పెదవులు ఇచ్చాడు, నోరు మూసుకొని ఉండదు అని చెప్పాడు. ఎందుకంటే నాలుక ఎప్పుడు అగ్ని కదా, మంట. అందుకని ఏమో మంచి ఫ్రిడ్జ్ పెట్టింది లోపల, నాలుక అప్పటికప్పుడు కడుస్తూ ఉంటుంది మనకు. అందుకనే చల్లగా ఉంది బాబు, కంట్రోల్లో ఉంది నాలుక, కంట్రోల్. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నోరు తెరుచుకుంటాం. నోరు తెరిచి ఇక తెలుసు కదా మన మాటలు అన్నట్లుంటాయి. అంటే నాలుక కంట్రోల్ చేయాలనా అని మనం ఒకవేళ ప్రశ్న వెళ్తే బైబిల్ ఏమంటాడు తెలుసా? నీ నాలుకను నువ్వు ఏం చేయాలి? అదుపులో పెట్టుకో. ఎక్కడుంది? దయాకరణ మాటలు కావు కదా. మరి బైబిల్ అంటే మనం వినాలి కదా. నా మాట వింటే ఇంకేదో నా మీద కసి పెట్టుకుంటారు అందరూ. అందుకని నేను ఏమంటున్నా, 21 23 వచ్చిన మనం చదువుదాం. 21, 23
ఇది దాటి ఎక్కడ పోనండి, మా అంటే 2-3 వర్స్ వేరే పుస్తకాల్లో ఉంటాయి. ఏమంట ఒక్క నిమిషం ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి నోరు, ఒకటి నోరు, రెండోది నాలుక. నోరు తెరిస్తే నాలుక బయటపడుతుంది. అవునా? నోరు ఇప్పంత నాలుక బయట వచ్చేస్తుంది ఇంకా ఇమీడియట్ గా, అంతేనా? నోటిని నాలుకని ఏం చేయమంటున్నాడు ఇక్కడ? భద్రము చేసుకో. మళ్ళీ కూడా భద్రం అంటాను, డబ్బుల్ని భద్రం చేసుకుంటావు. ఇక్కడ డబ్బుల్ని భద్రము, సామాన్లను భద్రము, ఆస్తిని భద్రము, చీరలను భద్రము, ఇంకా నగలను భద్రము, అన్ని భద్రం ఉంటాయి. కానీ ఏది భద్రం పెట్టుకోమని చెప్తున్నాడు ఇక్కడ? ఫస్ట్ నోరు, దీని తర్వాత నాలుకను ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? భద్రపరచుకోమని చెప్తున్నా. ఏం చేస్తుందంటే ఇది చదువు. నువ్వు నోరుని నాలుకను కనుక భద్రపరుచుకున్నావు అనుకో, శ్రమలని ప్రాణాన్ని ఏం చేస్తా ఉంటుందంటే ఇది కాపాడుతుందంట. ఈరోజు శ్రమలలో మనల్ని కాపాడుకుంటున్నామా? ఎందుకు తెలుసా? మన నోరు, మన నాలుకను ఏం చేయలేకపోతున్నాం, మనము అదుపులో పెట్టలేకపోతున్నాం. ఈ నాలుక ద్వారా, ఈ నోరు ద్వారా దేశము యుద్ధంతో కొట్టుకొని వచ్చినాయండి. దేశము యుద్ధంతో కొట్టుకొని వచ్చినాయి. దేశాలే నాశనం అయిపోయినాయి కేవలము నాలుక ద్వారానే. ఒక చిన్న మాట ద్వారానే నాశనాలు అయిపోయినాయి. అన్న తమ్ముల మధ్యలో గొడవలు కారణం ఏంటిది? ఒక చిన్న నాలుక, ఒక నోరే కదా. కుటుంబాల సమస్యల కారణం ఏంటిది? నాలుక, నోరే కదా. ఆస్తి తగాల కారణం ఏంటిది? నోరు, నాలుకనే కదా. ఎక్కడ పోయినా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానికి కారణం ఏంటిది? నోరు, నాలుకనే కదా. దీన్ని ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? అదుపులో పెట్టుకోమని చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇది నీ ప్రాణాలను ఏం చేస్తూ ఉంటుంది? కష్ట సమయంలో కాపాడుతూ ఉంటుంది. ఇది గనక కాపాడుకోకపోతే నీ ప్రాణం పైన మొప్పు ఉందని అర్థం చేసుకోవాలి కదా. అయితే మాటల్లో ఎన్ని రకాల మాటలు ఉంటాయి అది ఒకవేళ మనం ఆలోచిస్తే, నేను బాగా గమనించింది ఏంటంటే 7 రకమైన మాటలు ఉంటాయి. 6 ప్రకారంగా మాటలు మాట్లాడతాం. ఎలా మాట్లాడకూడదు క్రైస్తవుడు ఏ విధంగా మాట్లాడకూడదు అని ఒకవేళ మనము ఆలోచిస్తే అది ఎన్ని విధాలుగా ఉన్నాయి తెలుసా? 6-7 విధాలుగా ఉన్నాయి. నేను రాసుకొని పెట్టుకున్నా ఈరోజు. ఎందుకంటే ఈ మాటలు ఏముంది తెలుసా? మాటల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు మనం తట్టుకోగలుగుతాము, కొన్నిసార్లు తట్టుకోలేము, కొన్నిసార్లు భరించగలుగుతాము, కొన్నిసార్లు భరించలేము, కొన్నిసార్లు స్పందించగలుగుతాము, కొన్నిసార్లు స్పందించలేము, కొన్నిసార్లు దీని ద్వారా చచ్చిపోవాలనుకుంటాము, కొన్నిసార్లు దీని ద్వారా బ్రతకగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇదే ఇందులోనే 10వ అధ్యాయము, ఈ సామెతలు 10వ అధ్యాయము 19వ వచనం మనం ఒకవేళ చదువుదాము. దేవుడు ఎలాంటి మాటలు మనం మాట్లాడొద్దని చెప్తున్నాడు చూద్దామా. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. ఎందుకు విస్తారమైన మాటలు మాట్లాడుతున్నాడు? ఎందుకు నోటిని అదుపు చేయకుండా మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు ఎక్కువ మాట్లాడి నువ్వు దోషాన్ని తెచ్చుకుంటున్నావు నువ్వు? ఈ రోజు మొబైల్ ఫోన్లు మన చేతికి వచ్చేసినాయి. కానీ ఒకప్పుడు మనం ఏం చేస్తుండే? వాళ్ళ దగ్గర మాట్లాడేవాళ్ళం, వీళ్ళ దగ్గర మాట్లాడేవాళ్ళం, వాళ్ళతో కలిసేవాళ్ళం, వీళ్ళతో కలిసేవాళ్ళము. అవునా? అంతేనా కదా? ఎందుకు మాట్లాడే వాళ్ళము అంటే టైం పాస్ కాకపోతుండే. అక్క, చెల్లె, వదిన, తమ్ముడు, అన్న, బావ, ఇదే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి. మాట్లాడుతూ ఎందుకు కోపం తెలీదు. ఒకరు కొట్లాడుకుంటారు, ముఖాలు మార్చుకొని వచ్చేస్తారు. ఏమైపోయింది ఇక్కడ? అధిక మాటల్లో ఏం జరిగింది?
దోషము ఉండక మానదు అంటే దానికి అర్థమేంటి తెలుసా? నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో ఖచ్చితంగా నీ నోట్లోకి వెళ్ళి ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి వచ్చింది అనుకో నాలుక అగ్ని వంటిది, బగ్గుమని రగిలిస్తుంది, బగ్గుమని ఆపేస్తుంది. అర్థమవుతుంది మాటలు. తర్వాత ఎవరైతే తన నాలుక ఏంటిదంట? తన నాలుక ఫస్ట్ ఏముంది అక్కడ? విస్తారమైన మాటలు. మీరు నాలుక ఊపకుండా మాట్లాడగలుగుతారా? మీ నాలుకను ఇలా పట్టుకొని మాట్లాడండి, వస్తాయి మాటలు. అంత బెబ్బే బెబ్బే అంటాం మనం, అంతేనా కాదా? అంతేనా? మాటలు స్పష్టంగా ఉంటాయా? ఉంటావు. ఈ నాలుక బయట రావద్దు, నాలుక కదలొద్దు అంటే ఏం మూసుకొని ఉండాలి? నోరు మూసుకొని ఉండాలి, పెదాలను మూసుకొని ఉండాలి. పెదాలను కనుక నువ్వు వాడడం స్టార్ట్ చేస్తావు అనుకో ఎక్కడ పడితే అక్కడ, అప్పుడు విస్తారమైన మాటలు పెరుగుతాయి. విస్తారమైన మాటలతో ఏమైతే తెలుసా? మన నాలుక ఎలా అదుపులో ఉండదు కాబట్టి అదుపు లేకుండా మాట్లాడేస్తుంది, అందులో దోషం వచ్చేస్తుంది. ఈ దోషాన్ని ఏం చేస్తాం కదా? కంపల్సరీ ఈ దోషం వల్ల మనం కొట్టడం. అందుకని ఏమన్నా తన నోరుని పెదవులను ఇప్పుడు అర్థం చేస్తాడు ఎవరు బుద్ధిహీనుడు, ఎవరు బుద్ధిమంతుడు. నాలుకను అలా ఇలా ఇలా వాడేవాడు, ఎక్కడ పడితే అక్కడ వాడేవాడు బుద్ధిహీనుడే. తన పెదాలను కంట్రోల్ చేసుకునేవాడు బుద్ధిమంతుడు. అర్థమవుతుందా? మరి నేను బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు అని చెప్తున్నాను కానీ ఒక మాట దీని తర్వాత ఒకసారి ఉంటుంది చూడండి. దీని ప్రవక్త తర్వాత ఏమొస్తుంది? ప్రసంగి ఎక్లేషియా 10:14 ఒకసారి చదువు. అందులో ఇంకా ఖతర్నాక్ మాట ఉంటుంది, చదవండి ఒకసారి. అమ్మా ఇది కాదు మన ఏమంటారు దానికి? ప్రసంగి 10:14 చదువునా? అదే చదువు. ఎవరు మాట్లాడతారంటే విస్తారంగా? ఇప్పుడు విస్తారమైన మాటలు ఏముంది? ఇంతకుముందు చదివాం కదా, విస్తారమైన మాటలు ఏముంది? మనకు దోషం ఉంది. మరి విస్తారమైన మాటలు ఎవరు మాట్లాడతారని ఇక్కడ రాసి ఉంది. ఎవరు మాట్లాడతారంట? చూడుస్తాను. మరి నాకు అనకండి, దయాకరణ బుద్ధిరుడు చెప్పినది. మన నాలుకను కంట్రోల్ చేసు, తన నాలుకను కాపాడుకునేవాడు బుద్ధిమంతుడు అని చెప్పాడు ఇక్కడ. అనా తన పెదాలను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అని చెప్పాడు. ఇప్పుడు విస్తారంగా మాట్లాడేవాడి గురించి ఏమని చెప్తాడు ఇక్కడ? బుద్ధిహీనుడు. దేనికి ఎక్కువ పని పెడుతున్నాం మనం? దేనికి ఎక్కువ పని పెడుతున్నాం మనం? మన శరీరంలో రెండుగా ఉన్నవి ఏంటిది అంటే కళ్ళు, చెవులు, చేతులు, ముక్కు, కాళ్ళు. ఇవి మనకు దేవుడు 2 ఇచ్చాడు, అవునా కదా? ఏది ఎక్కువ వాడాలి? నోరుని ఎక్కువ వాడాలన్నా, చెవులను ఎక్కువ వాడాలన్నా? మనకు దేవుడు నోరు ఒకటే ఇచ్చాడు కదా, అవునా? దేవుడు నోరు ఒకటే ఇచ్చాడు, చెవులు ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. దేన్ని ఎక్కువ వాడాలి? చెవులను వాడాలా వాడొద్దా? వాడొద్దా? ఏది అదుపులో ఉండాలి? మనకు ఒక నోరు ఇస్తేనే మనం అదుపులో లేము. దేవుడు ఒకవేళ 4 పెదాలు ఇస్తే మన పరిస్థితి ఎలా ఉంటుండే? 2 నోర్లు ఇస్తే ఎలా ఉంటుండే మన పరిస్థితి? అర్థమవుతుందా? అంటే ఒక నోరుతో మనం అదుపు చేయలేకపోతున్నాము, చెవులను మాత్రము మనము ఏది చేయొద్దో అదే చేస్తున్నాము. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటే 1వ అధ్యాయంలో చదువుతామా తొందరగా, 1:19 వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 వచనం మనం చదువుదాం. ప్రియ సహోదరులారా, మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి ప్రతి మనిషి దేనికి విగ్రహము కలిగి ఉండాలంట? దేనికి విగ్రహం అంటే తొందరపాటు. వినాలి, మంచి సంగతులు వినాలి, మనం వినాలి. ఏం వినాలంట? వినడానికి మనం ఏం చేయాలంట? వేగ్రపడి ఉండాలంట. మాట్లాడడానికి ఏముండాలంట? మనము నిదానంగా ఉండాలి. ఈ రోజు మనకున్న సమస్య అదే. ఏది వాడాలి అది వాడము, ఏది వాడదు అది వాడుతున్నాము, నోరు జారేసుకుంటున్నాము, పనులు ఆపుకుంటున్నాము.
అధిక మాటల్లో దోషం ఉండలేదా? పెదాలను కాచుకుంటున్నావా లేదా? లేదు. ఏది కంట్రోల్లో ఉండాలి? కంట్రోల్లో లేదు. ఏది కంట్రోల్లో ఉండొద్దు దాన్ని కంట్రోల్లో పెడుతున్నాం మనం. ఎక్కువ వినడానికి వివేకం కలిగి ఉండు. కాదు కాదు కాదు, నా నోరు, నా ఇష్టం, నా నాలుక, నా మాట, నేను ఏది మాట్లాడినా పర్వాలేదు, ఎదుటి వాడు ఎడసొచ్చినా నాకు పర్వాలేదు, నేను ఇలానే మాట్లాడతా అనుకుంటున్నావా? అయితే దేవునికి ఇష్టమైన వ్యక్తివి కావు. దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎవరు తెలుసా? వినేవాడు, మాట్లాడేవాడు కాదు. బైబిల్లో ఎక్కడైనా చెప్పిందా నువ్వు బాగా మాట్లాడు తక్కువని సమాధానం ఇచ్చాయి నేనున్నా అని అన్నాడు దేవుడు ఎక్కడైనా? లేదు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలన్నా, నీ మంచితనాన్ని నువ్వు చూపెట్టుకోవాలన్నా, నువ్వు మంచి వాడిని రుజువు చేయాలన్నా నీ నాలుకను, నీ నోరుని ఏం చేయమని చెప్పాడు దేవుడు? అదుపులో పెట్టుకోమని చెప్పాడు. వినడానికి తల్చి ఒకసారి తిమోతి రాష్ట్రం మొదటి గ్రంథం, తిమోతి రాష్ట్రం మొదటి గ్రంథము 5వ అధ్యాయము 12-13 చదువు మనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:15 ఏమంటారు 12:13. యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చుకోవద్దు. ఓకే, కంటిన్యూ చేద్దాం. తర్వాత వారు క్రీస్తులకు విరోధముగా ఇంటికి తిరుగులాడుచు బద్దకురాలవుటకును మాత్రమే కాక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? ఎప్పుడైనా ఒక మనిషి ఖాళీగా ఉంటే ఆయన అక్కడ అక్కడ వెళ్ళి తన మాటలను ఏదైతే మాట్లాడవద్దో అలాంటి మాటలు మాట్లాడుతూ ఏ బోతులంట? తిండిపోతు పేరు విన్నారా? దున్నబోతు పేరు విన్నామా? తిరుగుబోతు పేరు విన్నామా? ఇంటింటికి పోయి మాట్లాడేవాడికి ఏమని పేరు పెట్టాడు తెలుసా బైబిల్లో? వదరబోతు. వదరబోతు. చూసారా? ఇక్కడ ఇక్కడ ఈ మాటలు, ఇక్కడ ఆ మాటలు, అక్కడ వారికి చెప్పడం, వీడికి చెప్పడం, వీటితో మాట్లాడడం, వాటితో మాట్లాడడం. ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పొద్దునంటే పనులు చేసుకుంటారు, ఇక ఫోన్ పట్టుకుంటారు, ఇక స్టార్ట్ అయింది ముచ్చట్లు. ఇక అక్కతో, బావతో, చెల్లెతో, అమ్మతో, నాన్నతో, వాళ్ళ స్నేహితులు, వీళ్ళ స్నేహితులు, ఆ గుంపు ఈ గుంపు, వీళ్ళనే మాట్లాడుతూ సమయం అంతా దాటిపోతుంది. నీ సమయం ఎవరి కోసం వ్యర్థం చేస్తున్నావు నువ్వు? దేవుడిచ్చిన ఒకటే ఒక జీవితము, ఆ జీవితంలో నీ సమయం అంతా వదలబోతుగా నువ్వు ఉంటే, మాట్లాడుతూనే ఉంటే, ఎదుటి వారి మాటలకు వినకుండా ఉంటే, ఇక నీకు మైండ్లో దేవుడు ఎక్కడ పెరుగుతాడు? ఆత్మ నీలో కార్యం ఎప్పుడు చేస్తుంది? నీకు ఎప్పుడు దేవునితో సరి అయిన స్నేహం కుదురుతుంది. ఇది ఎలాంటి మాటలంట? కోపము వచ్చే మాటలంట. చూసారా? ఇలాంటి మాటల ద్వారా మనిషికి ఎంతో కోపం వచ్చేస్తుంది. ఈరోజు ఎందుకు నీ మాటల ద్వారా ఒక వ్యక్తికి కోపం వస్తుంది? నీ మాటల ద్వారా ఒక వ్యక్తికి ప్రాణం పోస్తున్నావు నువ్వు? నీ మాటల ద్వారా ఒక వ్యక్తికి నువ్వు ఆనందపరచగలుగుతున్నావు నువ్వు? నీ మాటల ద్వారా ఒకడు తన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతున్నాడా? బతుకుండగానే చంపేస్తున్నాం మనం మాటలు. సస్తే సావు, నాకు సంబంధం లేదంటాం. పోదపా, ఉంటే పో, నువ్వు ఉంటే ఏంది లేకపోతే ఏంది. నీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ మాటలను కాపాడుకోవచ్చు చెప్తున్నాడు. నీ పెదాలను కాచుకోమని చెప్తున్నాడు. ఇంకొక చోట చూడండి, అనవసరమైన మాటలు, ఏ మాటలు ఎవరి ముందు మాట్లాడద్దో అలాంటి వారి ముందు మనం మాట్లాడుతూ దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటాము. 16వ అధ్యాయము, సామెతలు 16వ అధ్యాయము 26వ వచనం మనం చదువుతాం త్వరగా.
ఏ మాటలు ఎవరి ముందు మాట్లాడో వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉంటాం మనం. చదువు 16:28. Proverbs 16:28. ఏం చేస్తారంట? మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారంట? కలహములను పుట్టిస్తారంట. ఏం చేస్తారంట? కొండెగాడు మిత్రభేదము చేస్తాడు. దానికన్నా ముందేంటిది? మూర్ఖుడు ఏం చేస్తా ఉంటాడు? కలహం ఉందా? ఒకరి మధ్యలో ఒకరు గొడవలు స్టార్ట్ అయినాయా? ఎందుకు స్టార్ట్ అయినాయి? కారణం ఏంటి తెలుసా? మూర్ఖత్వం. అది నీళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళైనా ఉండొచ్చు, ఎవరి నుంచి అయినా రావచ్చు. ఎందుకు ఈరోజు మూర్ఖుడుగా ప్రవర్తిస్తున్నాము క్రైస్తవులు? దేవుని భయం మర్చిపోయామా? దేవుని మాటలు మర్చిపోయామా? దేవుడు నీతో ఉన్నాడు, నీతో సహవాసం చేస్తున్నాడు, ఆయన ఆత్మను పుచ్చుకున్నావని నీకు తెలీదా? అయితే ఎందుకు నువ్వు మూర్ఖుడుగా ప్రవర్తిస్తున్నావు? యేసు శరీరంలో పాల్గొనడం లేదా? రక్తంలో పాల్గొనడం లేదా? ఆయన శరీరం తింటలేమా? ఆయన రక్తం తాగుతలేమా? మనం పరిశుద్ధంగా బ్రతుకుతలేమా? ఏం చేసినా కూడా మూర్ఖత్వం ఎందుకు వదలలేకపోతున్నాం ఈరోజు క్రైస్తవులు? కదా, అవునా కదా? అనవసరమైన మాటలు కాబట్టి ఈరోజు మనిషికి ఆరోగ్యము రోజు రోజుకి నాశనం అయిపోతుంది. దానికి కారణం ఏంటి తెలుసా? మన మాటలే. లోపల మింగేస్తుంది మనకు. కారణం ఏంటిది? నాలుకను అదుపులు చేయలేకపోతున్నాం. జీవము మరణము నాలుక వశము. మీరు ఆలోచించండి. మీకు ఎవరైనా కొడితే మీరు మర్చిపోతారు, కానీ పలానా వాడు నీకు ఒక మాట చెప్తే మీకు గుర్తుందా లేదా? చెప్పండి. మీకు మంచి చెప్తే ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరు మీ అత్త ఒక మాట మాట్లాడితే మీరు భరించగలుగుతారా? అది ఇప్పుడే గుర్తుంటారు, మా అత్త నాకు ఇట్లా చెప్పింది అని. ఉంటాయా? కోడలకు కూడా బాగా గుర్తుంటాయి ఈ మాటలు, అత్తలో కూడా బాగా గుర్తాయి. నా కోడలు నాకు ఇలాంటి మాటలు మాట్లాడింది. మీ స్నేహితుల్లోనే చూడండి, మీకు పడని ఎవరైనా ఒక మాట మాట్లాడితే మనసు అంత బాధ అనిపించేస్తాం. వాడు ఎందుకు ఆ మాట మాట్లాడాడు? ఎందుకు ఈ విధంగా అన్నాడు? భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ ఒక మాట మాట్లాడితే ఆ మాట ఎంత గుచ్చుకుంటారో వాళ్ళకే తెలుసది. పడిన వాడికి మాత్రమే తెలుసు ఆ మాట. ఎందుకు మీ మాటలో మృదుత్వం లేదు? ఎప్పుడు అహంకారంగా మాట్లాడటం, ఎప్పుడు ఒకరికి కోపం తెచ్చే మాటలు మాట్లాడటం. క్రైస్తవ జీవితం ఇలా జీవిస్తే ఎలా ఉంటుంది? ఏమైనా బాగుంటుందా? ఆ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు. ఆనందంగా ఉన్న ఇల్లు కూడా ఒక్క క్షణంలోనే శ్మశానంగా మారిపోతూ ఉంటుంది, కేవలం మాటల ద్వారానే. వాడు పలానా రోజు నాకు ఆ మాట మాట్లాడాడు, నేను జీర్ణించలేకపోతున్నానని చెప్తారు మీరు. ఆ ఒక్క మాట మాట్లాడినందుకు మీలో చాలా మంది మీ బంధుమిత్రులను వదులుకున్నారండి, కేవలం ఒక మాట. మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటల్లో మన దేవుడు కనిపిస్తున్నాడా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మన మాటల ద్వారా నా యేసుక్రీస్తు అవమానపరచబడుతున్నాడా లేదని ఆలోచించాలి. నా మాటల ద్వారా నేను పరిశుద్ధాత్మను బాధ పెడుతున్నానా లేదా అని ఆలోచించాలి. మరి ఆలోచిస్తున్నారా క్రైస్తవులారా? ఎందుకు మన మాటల్లో ఎన్ని దోషాలు ఉన్నాయి? కారణం ఒకటే, మూర్ఖపు మాటలు, మొండితనం, అనగనితనము, వంగనితనము. ఎక్కడ కూడా దేవునికి ఇష్టమైన పనిగా చేయకపోవడం. ఈరోజు క్రైస్తవుడు అందుకే నాశనం అయిపోతున్నాడు. తన మాటల ద్వారానే తన కుటుంబాన్ని, తన సంసారాన్ని, తన జీవితాన్ని, తన వాళ్ళ అందరినీ పోగొట్టుకుంటున్నాడు. ఒకటే మరణకరమైన మాటలు, దోషకరమైన మాటలు, విషపూరితమైన మాటలు. ఈరోజు చివరి ఆదివారం మనకందరికీ తెలుసు. ఈ సంవత్సరం అంతా మనం ఎంతమందిని మన మాటల ద్వారా కించపరచడం మనకు మాత్రమే తెలుసు. మన హృదయము మనకు గద్దిస్తూ ఉంటుంది. రాబోయే సంవత్సరం తీర్మానం తీసుకోండి. కేవలం రెండే రోజులు ఉన్నాయి. తీర్మానం తీసుకుందాం.
ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క తీర్మానం చేసుకుందాం మనం అందరం. దేవా, నా మాటల ద్వారా నేను ఎవరికి కించపరచొద్దాను. ఒక మంచి మాట ద్వారా, ఆరోగ్యకరమైన మాటల ద్వారా నేను ఒక వ్యక్తికి, లేకపోతే ఒక కుటుంబానికి, లేదా ఒక సంస్థకు, లేదా ఒక సంఘానికి ఆదర్శంగా ఉంటాను. వాళ్ళకు ఆయుష్కాలం పెరిగేలాగా మాట్లాడతాను, వాళ్ళకు జీవం వచ్చేలాగా మాట్లాడతాను. నా మాటల్లో నువ్వు ఉండాలి తండ్రి అని మనము దేవుని సన్నిధిలో మనం అందరం ప్రతిజ్ఞ చేసుకుందాం. మనం ఎప్పుడు దాకైతే మనము ప్రతిజ్ఞ చేస్తామో అప్పటి వరకు మనం ఇలానే మాట్లాడుతూ ఉంటాము. ఒక తాగుబోతుడు ఆలోచించండి, నేను తాగడం మానేక 15 సంవత్సరాలు అయిందండి, 14 సంవత్సరాలు క్షమించండి. తాగుడు మానేసి 14 సంవత్సరాలు. తెలుసా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాను? అప్పుడు నేను దేవుళ్ళంతా ఎదగకపోతున్నానే. ఎందుకు ఆ తీర్మానం తీసుకున్నాను? ఒకటే రాత్రి ఆలోచించినాను, రేపటి నుంచి వదిలేసినాను, ఇప్పటి వరకు ముట్టలేదు. ఒకటే రాత్రి ఆలోచించినాను, అంత ఖచ్చితమైన, అంత బలంగా మీరు దానికి ఏమంటారంటే దానికి ఆ విల్ పవర్ ఉందా మీకు? నేను ఈరోజు వచ్చిన మాటలు మాట్లాడాను, మీకు నువ్వు ధైర్యంగా నిలబడ్డావు అనుకో, రేపటి నుంచి ఆ మాట మాట్లాడడానికి నువ్వు 100 సార్లు ఆలోచిస్తావు. ఎందుకు తెలుసా? ఆత్మ గద్దిస్తూ ఉంటుంది కాబట్టి. నీకేం కలిగి ఏం మాట్లాడుతున్నావు, ఏం కంట్రోల్. మన మాటల ద్వారానే కుటుంబాన్ని పాడు చేసేస్తున్నామండి. ఈరోజు భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి కారణం ఏంటి? ఇది మాటలు కావా? నువ్వెంత నేనెంత, నువ్వేం చేసినావు నేనేం చేస్తాను, నాదింత నీదింత, నీ వల్లనే నా వల్లనే, నువ్వు ఉంటేనైంది, నువ్వు లేకపోతే జరగకపోతుండే. ఈ మాటలే కదా ఎక్కడ పోయినా. కుటుంబాలలో ఎవరో ఏదో తప్పు చేస్తే వాడు మీద పెద్ద చూపెట్టేస్తాం, కానీ ఆయన మంచి పనులు ఏనాడు గుర్తు చేసుకోలేదా? చెడు పక్కన పెట్టండి అండి. ఎందుకు ఎప్పుడు చూసినా చెడుని ఆలోచించుకొని భూతలో చూసుకుంటా ఉంటాం మనం అందరం. ఆయన జీవితంలో ఎన్ని మంచి పనులు చేయలేదా? నీ కొరకు ఎన్ని గణం చేశాడు నీ భర్త? ఒక్కసారి ఆలోచించుకో. మీరు దానికేంటే భర్తలు, భార్య కొరకు భర్త ఎన్ని చేస్తాడు, భర్త కొరకు భార్య ఎన్ని చేస్తుంది. ఆ మంచి ఆలోచనలు ఒక్కటి ఉంటే చాలండి. ఏమి చెయ్యలేదని దానికోసం కానీ ఏమేమి చేశాడని ఆలోచిస్తే చాలు. మనకు కుటుంబం సుఖంగా వెళ్ళిపోతూ ఉంటుంది. పలానా వాడు నాతో ఇలా మాట్లాడాడని ఆలోచించడం కన్నా నాకు ఆయన ఏ విధంగా నన్ను ప్రోత్సహించడనే ఆలోచనలు మనం పెట్టుకోవాలి. ఈరోజు కుటుంబము, సంసారము చెడిపోతుందంటే దానికి కారణం అదే. నాలుక అదుపులో లేదు కాబట్టి, మాటలు అదుపులో లేదు కాబట్టి. నీ దేవుడు, నా దేవుడు ప్రతి వాడదే అంటాడండి. ఒకటే మాట అంటాడు, తన నాలుకను కాచుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మృదువైన మాటలు, మంచి మాటలు ఏం చేస్తుందంట? జీవ వృక్షము అనటాడు. అదే కనుక మన మాటల్లో దోషం ఉంటే అది మన ప్రాణానికి ఏం చేస్తుంది? మన ఆత్మకి అది ఏంటిదంట? ఏంటి మన ఆత్మకి అది? 15th వర్స్, 15వ అధ్యాయం, సామెతలు 15. అవి ఒక్కసారి బోర్డు చదువు. మన్నయ్య ఏం చేస్తుందంట? అది మన ఆత్మను ఏం చేస్తుందంట? భంగం. ఆత్మను ఏం చేయొద్దన్నాడు దేవుడు? ఆత్మను దుఃఖపరచొద్దన్నాడు దేవుడు. దుఃఖం అంటే ఏంటిది? ఆత్మ పనులకు భంగం చేయడమే. అర్థమవుతుందా? దేవుని ఆత్మను భంగం చేయడము దేవుని ఆత్మను దుఃఖపరచడమే. మన బైబిల్ మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాడు. మీకు అందరికీ నేను మంచిగా ఒక మాట చెప్తాను చూడండి. మనమందరం ఆరోగ్యంగా దేవుళ్ళు ఎదుగుదాం. ఆరోగ్యంగా అంటే తెలుసు కదా. చూద్దాము, ఈ రోజు నుంచి మనమే ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. దేవా, నా మాటల ద్వారా నేను ఎవ్వరికి నేను కించపరచను, నా శత్రువుని కూడా నేను కించపరచను. వాడు ఎంత దుర్మార్గుడైనా ఉండని మంచిగున్నాం. ఆయన నాకు ఎన్నో అనుకొని నా మాటల ద్వారా అతను మారిపోవాలి అనే ఆలోచనలతో ఉండాలి. చేద్దామా? సంఘంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
మనం చేద్దాం, బ్రతుకుదాం, దేవుని ఆత్మలో ఎదుగుదాం. దేవుడు నిన్ను, నన్ను, మన అందరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో ముందుకు నడుపును కాక. అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.